వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. నెల్లూరులో మంత్రి నారాయణ పెన్షన్లను పంపిణీ చేస్తున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. ఏపీ వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. నెల్లూరులో మంత్రి నారాయణ పెన్షన్ పంపిణీ చేస్తారని నెల్లూరు నుంచి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి మహేష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. మహేష్, శంకరి, ఏపీ వ్యాప్తంగా ఈరోజు పింఛన్ల పండుగ జరుగుతూ ఉంది. ప్రధానంగా చూస్తే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా 4,000 చొప్పున పింఛన్ల పంపిణీ జరుగుతుంది. ప్రస్తుతం మనతో పాటు మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఎలా ఉంది ఈ రోజు పరిస్థితి? వాళ్ళు ఏమంటున్నారు సార్? దేశంలో ఎక్కడా లేని విధంగా 4,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. పింఛన్దారులు ఎవరైతే ఉండారనండి వచ్చింది. అయితే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రం ఆల్మోస్ట్ దివాలా తీసింది, అంటే అప్పుల రాష్ట్రం అయిపోయింది. అప్పుల రాష్ట్రం కూడా ఎలా అంటే ప్రభుత్వంలో ఉన్న అన్ని బిల్డింగ్స్ తాకట్టు పెట్టారు, అదని దీని కాకుండా. అలాంటి రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ అయితే ఎవరైతే వృద్ధులు వికలాంగులు ఉన్నారో వాళ్ళెవ్వరికి ఇబ్బంది చేయకూడదని రాష్ట్రం దివాలా తీసినా, ఇబ్బందుల్లో ఉన్న, ఖజానా ఖాళీ అయినా ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట చెప్పిన ప్రకారం 4,000, వికలాంగులకు 6,000 ఇస్తున్నారు. తెల్లవారు 1వ తేదీ తెల్లవారి 6 గంటలకి మొదలు పెట్టాలన్నారు. రాష్ట్రంలో ఉన్న అందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ చేయాలన్నారు. గత నెల 1వ తేదీ మాట చెప్పిన ప్రకారం 3,000 ఎక్స్ట్రాగా 4,000కి 3 నెలలు అరియర్స్ లాగా మొత్తం 7,000 ఇవ్వటం జరిగింది. ఈ నెలలో మాట చెప్పిన ప్రకారం 4,000. ఈరోజు మార్నింగ్ నేనైతే ఇది అంటారు, నెల్లూరు సిటీలో అతి పేదలు ఉండే ఏరియా ఇది ఒకటి. ఇక్కడ ఎక్కువ మంది పాసి పని చేసుకునేవాళ్ళు, బండ్ల మీద చిన్న చిన్న కూరగాయలు అమ్ముకునేవాళ్ళు, కుట్టు మిషన్లు చేసుకుంటే పిల్లలు ఇంట్లో ఉండేవాళ్ళు, అటువంటి వాళ్ళు. ఈ ఏరియాలో యాక్చువల్గా వాడు మార్నింగ్ 6 గంటలకి నేను, కమిషనర్ గారు, కార్పొరేటర్ అధికారులందరూ యాక్చువల్గా ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేస్తూ వచ్చాం. వాళ్ళ ముఖాల ఆనందానికి హద్దులేదు. ఎందుకంటే ఉదయం 6 గంటలకే స్టార్ట్ చేసాం. వాళ్ళ ముఖాల ఆనందం అంతా ఇంత కాదు. ముఖ్యమంత్రి ఒకటి చెప్పారు, వీలైనంత వరకు 1వ తేదీ సాయంకాలానికి పూర్తి చేయాలని, ఏదైనా మిగిలితే నెక్స్ట్ డే అని. గత నెలలో 1వ తేదీ కంప్లీట్ చేసాం. ఈసారి కూడా 1వ తేదీ కంప్లీట్ చేయమని యాక్చువల్గా అధికారులకు ఆదేశించాను. అంతేకాకుండా ఇక్కడ ఏదైతే ఈ పొల్లు కట్టంటారో, గతంలో ఎలక్షన్ ముందు వచ్చినప్పుడు వాళ్ళు కొన్ని అడిగారు, సార్ ఇక్కడ 40-50 సంవత్సరాల నుంచి మేము ఉన్నాం, మా రోడ్డు చూడండి, వర్షం వస్తే బురదలో జారిపోతున్నాం అన్నారు. అందుకనే కమిషనర్ గారిని, ఎస్సీని తీసుకొచ్చాను. దీనికి పెద్ద ఖర్చు కాదు, కొద్దిగా ఖర్చు అవుతుంది. దీన్ని ఇమీడియట్గా చేయమని యాక్చువల్గా ఇప్పుడే అధికారులకు యాక్చువల్గా ఆదేశిస్తున్నాను. ఖచ్చితంగా దీని ఒక సార్, మీరు అధికారంలోకి వచ్చిన ఇది 2 నెల, దాదాపు పింఛన్ల పంపిణీ చేయలేరు, వాలంటీర్లు లేరు అని చెప్పి అన్నారు. అలాగే రకరకాల ఆరోపణలు చేయడం జరిగింది. కానీ పోయినసారి ఒక్క రోజులోనే దాదాపు 99% పింఛన్లు పంపిణీ చేశారు. ఈ రోజు కూడా పింఛన్ల పంపిణీ షురుగా జరుగుతుంది. తెల్లవారుజాము నుంచే మీరు ప్రజలతో మమేకం అవుతూ ఉన్నారు, వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుంటూ వాళ్ళకి పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు యాక్చువల్గా ఎలక్షన్ కోడ్లో పింఛన్లు పంచగా వాళ్ళని వచ్చి ఆఫీసులకు వచ్చి తీసుకోమంటూ ఎంతో ఇబ్బంది పడ్డారు. కొందరు చనిపోవడం కూడా జరిగింది. అది ఒక శాడిజం. ఎందుకంటే గవర్నమెంట్లో ఎంతో మెకానిజం ఉంది. గవర్నమెంట్ అధికారులు రెడీ, పేదలు నిరుపేదలకి పెన్షన్లు ఇవ్వడానికి వాళ్ళు ఎవరు వ్యతిరేకం కాదు. ఎందుకంటే వాళ్ళకు కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా వృద్ధులు ఉంటారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఉన్న అధికారులను ఏమన్నారు, చక్కగా అధికారులు ప్రజాపతి అందరూ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి యొక్క సైకాలజీయే ఒక శాడిస్ట్ సైకాలజీ. కాబట్టి అతనికి పరిపాలన చేయటం రాదు. రాష్ట్రం ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే ఆర్థికంగా అభివృద్ధి చెందాలి. ఆర్థికంగా అభివృద్ధి చెందిందంటే ప్రజలందరూ డెవలప్ అయినట్టు.
అటువంటి ఉద్దేశమే అతనికి లేకుండా ఈ రాష్ట్రాన్ని నాశనం చేశారు. నా మున్సిపల్ శాఖ తీసుకుంటే ఈ మున్సిపల్ శాఖలో చిల్లి పైసా లేదు, ఈరోజు ఒక్క పైసా లేదు. ప్రజలు కట్టిన ట్యాక్సులు, ఇంటి పన్ను కావచ్చు, వాటర్ ట్యాక్స్ కావచ్చు, లేవ్ ట్యాక్స్ కావచ్చు, మొత్తం కూడా వాడేసి డైవర్షన్ చేశారు. దేనికి చేశారు, ఎలా చేశారు కూడా ఒక ప్రాపర్ ప్లానింగ్ లేకుండా. అయితే ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఎంతో అనుభవం ఉంది, ఆయన ఎంతో ప్లాన్డ్గా యాక్చువల్గా అన్ని ముందుకు తీసుకుపోతున్నాడు. ఖచ్చితంగా ఒక పక్క పేదలు నిరుపేదలకు ఈరోజు 68,54,000 మందికి ఈరోజు పెన్షన్ ఇస్తున్నాం, ఒకరిద్దరు కాదు. దాదాపు సంవత్సరానికి 34,000 కోట్ల రూపాయలు అవుతుంది, 34,000 కోట్ల రూపాయలు. ఇలా ఆర్థికంగా లోట్లో ఉన్న మా ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం ఆయనకున్న కాన్ఫిడెన్స్ ఏంటంటే రాష్ట్రాన్ని ఆర్థికంగా ముందుకు తీసిపోయి దాంట్లో కొంత భాగం పేదలు నిరుపేదల సంక్షేమానికి, కొంత భాగం డెవలప్మెంట్ చేసినప్పుడు యువతకు ఉద్యోగాలు వస్తే ప్రతి ఫ్యామిలీ యొక్క ఆర్థిక స్థితి పెరుగుతుంది. ఆ విధంగా ముందుకు పోవడం జరుగుతుంది. సార్, మొత్తం మీద ఈ రోజు ఎంతసేపట్లో మొన్న ఒక రోజులోనే 99% కంప్లీట్ చేశారు. మరి ఇవాళ పరిస్థితి ఈ రోజు కానీ రాష్ట్రం మొత్తం ఉదయం 6 గంటలకి తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ప్రతినిధులు, అధికార ప్రతినిధులు అందరూ ఈ పెన్షన్స్ ఇస్తున్నారు. ఈరోజు 99% కాదు 100% పూర్తి చేయాలనే విధంగా ఈరోజు కృషి చేస్తున్నాం, కంప్లీట్ చేస్తాం. సార్, ఈ టీడీఆర్ కుంభకోణం టౌన్ ప్లానింగ్ వీటిపై ఉంటుంది సార్? దాని మీద యాక్చువల్గా ఎంక్వైరీ చేస్తున్నామండి. ఎంక్వైరీ యాక్చువల్ ఆల్రెడీ యాక్చువల్గా ఫ్రాడ్ జరిగినట్టుగా ఎంక్వైరీ వచ్చింది. ఇంకా దాని మీద డీటెయిల్డ్ ఎంక్వైరీ కమిటీలు వేస్తున్నాం. అవి రిపోర్ట్ రాగానే దాని మీద ఎలా యాక్షన్ తీసుకోవాలో ముందుకు పోవడం జరుగుతుంది. ఈరోజు నెల్లూరు టౌన్లో స్పెషల్ డ్రైవ్ పెట్టాం. బిల్డింగ్ అప్రూవల్స్ ఎవరికైతే డిలే అయినాయని బాధపడుతున్నారో వాళ్ళకి 11 to 1 నేను మున్సిపల్ ఆఫీస్లో ఉంటున్నాను. స్టేట్ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ గారిని కూడా రమ్మన్నాను, వాళ్ళ అధికారులు కూడా వచ్చిన్నారు. నిన్నటి నుంచే వాళ్ళు యాక్చువల్గా ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఏవేవి పెండింగ్ ఉన్నాయి, ఎందుకు పెండింగ్ ఉన్నాయి, ఆ పెండింగ్ వాళ్ళ వల్ల పెండింగా లేదంటే అధికారుల వల్ల పెండింగ్ అనేది ఈ నెల్లూరులో కూడా ఫోర్జరీ కేసు ఒకటి చోటు చేసుకుంది. ఒక ఐఏఎస్ అధికారుల సంతకాలే ఫోర్జరీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1000 కోట్ల కుంభకోణాలు జరిగాయి మున్సిపాలిటీలో. దాని మీద యాక్చువల్గా కంప్లైంట్ ఇచ్చిందండి. దాని మీద యాక్చువల్గా ఎంక్వైరీ చేస్తున్నారు. ఎంక్వైరీ రిపోర్ట్ రాగానే దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున 1000 కోట్ల కుంభకోణాలు జరిగాయి. ఖజానాలో ₹1 లేకపోయినా కూడా ప్రతి ఒక్కరికి పింఛను అందజేస్తున్నాం. ఇచ్చిన మాట ప్రకారం ఒక్కొక్కరికి 4,000 చొప్పున ఈ రోజు పంపిణీ చేస్తున్నామని మంత్రి నారాయణ చెప్తున్నారు. ఇది కొన్ని పరిస్థితి. వీడియో జర్నలిస్ట్